యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఎరా వర్మ, 10 అవుతుంది, ఇంకా పడుకోలేదా? లేదు నాన్నగారు, ఇంకో 10 నిమిషాల్లో పని అయిపోతుంది, ఆ తర్వాత పడుకుంటాను. సర్లే. సరే. రే, ఆ చిట్టెమ్మ లతతో డైవర్స్ పేపర్ మీద సంతకం పెట్టించిందా? ఇంకా పెట్టినట్లేదు నాన్నగారు, డివోర్స్ పేపర్స్ ఇంకా పంపించలేదు. మరైతే ఫోన్ చేసి కనుక్కోవచ్చు కదా. ఇలాగే వదిలేస్తే వాళ్ళు లైట్ తీసుకుంటారు. అలాగే నాన్నగారు, కానీ ఇప్పుడే చేస్తాను. వర్మ చేస్తున్నాడు. హలో మర్ది. వదినా, లత ఉందా? ఉంది ఉంది, ఎత్తున్నానా. లత లత లత. ఏంటక్క? వర్మ ఫోన్ చేస్తున్నాడు, తీసుకో. వర్మ, విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టావా? నువ్విప్పుడు దాని గురించే ఫోన్ చేసావా? అవును. నేను మా నాన్న మీకు కమెడియన్స్ లా కనిపిస్తున్నావా? అదేంటి వర్మ అంత మాట అన్నావు? మరి లేకపోతే విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టమని చెప్పి 2 రోజులైంది. ఇప్పటి వరకు సంతకం పెట్టకుండా పంపించట్లేదంటే అర్థం ఏంటి? మా మాటలు మీరు సీరియస్గా తీసుకోలేదనే కదా. అది కాదు వర్మ. హలో మరిది, ఏంటి మరిది ఇది? భార్య భర్తలు అన్నాక చిన్న చిన్న గొడవలు సహజం. ఆ మాత్రం దానికి విడాకుల దాకా వెళ్తావేటి? వదినా, మీతో మాట్లాడే టైం కానీ ఓర్పు కానీ మాకు లేవు. మర్యాదగా డివోర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టిచ్చారా సరే, లేదంటే డైరెక్ట్గా కోర్టులోనే కలవాల్సి ఉంటుంది. వర్మ, ఆవేశపడకు. రేపు పొద్దున్నే మీ ఇంటికి వస్తున్నాము. ఈసీలని మనం అప్పుడే మాట్లాడుకుందాము. సరే, రేపటితో ఈ మ్యాటర్ సెటిల్ అయిపోవాలి. అంతకు మించి లాగటం నాకిష్టం లేదు. గుడ్ నైట్. చూసావా అక్క, నన్ను వదిలించుకోవడానికి సిద్ధమైపోయాడక్క. ఎందుకు లత బాధపడతావు? వాళ్ళు నిన్ను బెదిరించడానికి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. నాకు తెలిసిన లాయర్ ఒక ఆవిడున్నారు, నీ ప్రాబ్లంని ఆవిడే సెటిల్ చేస్తుంది. ఇన్నో కదా లత, మీ బావ లాయర్ గారితో మాట్లాడతారంట. ఆయన వస్తే గాని తండ్రి కొడుకుల నోళ్ళు మూతపడవు. లాయర్ వస్తే సమస్యలు పెరుగుతాయి కానీ ఎలా తగ్గుతాయక్క? లత, కొంతమందికి బుజ్జగించి చెప్తే వింటారు, కొంతమందిని బెదిరించి చెప్తే వింటారు. వీళ్ళు రెండో రకం. వీళ్ళకి అర్థమయ్యే భాషలో, అర్థమయ్యే రూట్లో చెప్తాను. అలాగే బాబా, ఆ లాయర్తో ఎన్ని మాట్లాడు. లత, నువ్వు పడుకో, మిగతా విషయాలు రేపు మాట్లాడుకుందామా? మనం చెప్పదలుచుకునేదేదో లాయర్ గారితో చెప్పించుంటే సరిపోయేది కదక్కా. మనం కూడా రావడం దేనికి? లత, నీ భయం, నీ బాధ నాకు అర్థమైంది. ఇప్పటికే కోపంతో రగిలిపోతున్న మావయ్య ఈ ఇంటి గడప తొక్కిన మరుక్షణమే మనల్ని అవమానిస్తాడనే కదా నీ భయం? అవునక్క, నా కోసం మా అక్క ఎవరి గడప తొక్కాల్సిన అవసరం లేదు, ఎవరితోనూ మాటలు పడాల్సిన అవసరం లేదు. అందుకే మళ్ళీ చెప్తున్నాను, లాయర్ గారిని పంపిద్దామక్క, మనం లోపలికి వెళ్ళిపోదాం. అమ్మా లత, ఎడబాటు మనుషుల్ని మరింత దూరం చేస్తుంది.
అదే అవకాశం దొరికినప్పుడల్లా కలుస్తూ ఉంటే అపార్థాలు తొలగి ఆ కలయిక మనుషుల్ని మరింత దగ్గర చేస్తుందమ్మా. ఆ నమ్మకంతోనే మీ అక్క నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. అవును చెల్లె, నువ్వు వాళ్ళు చేయబోయే అవమానాల గురించి ఆలోచిస్తున్నావు. నేను మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోవాలని ఆలోచిస్తున్నాను. ఏం జరిగినా అంతా మన మంచికే అనుకుందామా? పదండి వెళ్దామా? రండి. అత్తయ్య, అమ్మ చిట్టి, రావద్దమ్మా. ఒక్క నిమిషం. చూసావా అక్క, చివరికి అత్తయ్యకి కూడా మనం ఇంటికి రావడానికి ఇష్టపడట్లేదు. నేను చెప్పేది నిజమైందక్క. నా మాట విని వెళ్ళిపోదాం పదక్క. ప్రతి మాట వెనకాల రెండు అర్థాలుంటాయి. ఒకటి మంచి, రెండు చెడు. అత్తయ్య ఆగు అన్న మాట వెనకాల మంచుందేమో అని నేను ఆలోచిస్తున్నాను. చెడు ఉందేమోనని నువ్వు అనుమానిస్తున్నావు. చూద్దాం, నా నమ్మకం నిజమవుతుందో నీ అనుమానం నిజమవుతుందో. తల్లివి కాబోతున్నావని నీలాంబరి ఫోన్ చేసి చెప్పిందమ్మా. నెల తప్పాక మొదటిసారి ఈ అత్తయ్య ఇంట్లో అడుగు పెట్టావు. దిష్టి తీద్దామని ఇక్కడే ఆగమన్నానమ్మా, అంతే. అత్తయ్య, నా సొంత మేనత్త ఉంటే ఎంతగా పొంగిపోయిండేదో నువ్వు కూడా అంతగా పొంగిపోతున్నావు అత్తయ్య. సొంత మేనత్తేంటమ్మా? నేనెప్పటికీ నీ సొంత మేనత్తనే అనుకో. ఒక్క నిమిషం ఇక్కడే ఉండమ్మా. నీ నమ్మకమే నిజమైందక్క. నా అనుమానమే అబద్ధం. నువ్వే కరెక్ట్ అక్కా. తొలిచూరుతో ఇంట్లో అడుగుపెట్టిన ఆడబిడ్డని వట్టి చేతులతో పంపించకూడదు. ఇది నీకు నీ పుట్టింటి వాళ్ళిస్తున్న వాయనం అనుకో. తీసుకో.
నా అదృష్టమేటో కానీ నా సొంత మేనత్తే నాకు వాయనం ఇచ్చింది. కానీ నేనే నీ మేనకోడల్ని, నువ్వే నా మేనత్తవని చెప్పుకోలేని దురదృష్టవంతురాల్ని. ఈ చిక్కుముళ్ళన్నీ ఏడిపోయి అతి త్వరలోనే నిన్ను అత్తయ్య అని నోరారా పిలవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను అత్తయ్య. చిట్టమ్మ, ఆశీర్వాదం తీసుకో. ఒక్క నిమిషం ఉండమ్మా. ఏమండి ఏమండి? ఇక్కడే ఉన్నాం. జరుగుతున్న సినిమా మొత్తం ప్రత్యక్షంగా వీక్షిస్తున్నాం. ఏమండి, మన చిట్టమ్మ తెలుసు. తల్లి స్టోరీ మొత్తం తెలుసు. ఆవిడగారు అడగగానే పరిగెత్తుకుంటూ వచ్చి ఆశీర్వాదం ఇవ్వడానికి ఇక్కడెవరూ సిద్ధంగా లేరని చెప్పు. మావయ్య వద్దు. ఆ పిలుపుతో నన్ను పిలవద్దు. ఏ క్షణమైతే నువ్వు మీ బాబాయ్తో చేతులు కలిపి నా మీద, నా కొడుకు మీద కేసులు పెట్టావో ఆ క్షణమే నువ్వు నన్నలా పిలిచే అర్హత కోల్పోయావు. అవునదినా, నేను మా నాన్నగారు మంచివాళ్ళం కాబట్టి నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టినా సరే పన్నెత్తి మాట కూడా అనకుండా మౌనంగా ఉన్నావు. మర్యాదగా వచ్చిన దారినే వెళ్ళండి, లేదంటే నాలో మరో యాంగిల్ చూస్తారు. వద్దుదినా, ఇంకా వరుస కలిపి మన మధ్య ఉన్న అనుబంధాన్ని అవమానపరచకండి. మర్యాదగా బయటికి వెళ్ళండి. చెప్పాను కదక్కా, వీళ్ళకి ఆవేశం తప్ప ఆలోచించడం తెలీదని. లతను బాగు. మావయ్య, మీ కోపంలో ఎంత అర్థం ఉందో మేము ఈ ఇంట్లో అడిగట్టడంలో కూడా అంతే అర్థం ఉంది. ఒకసారి చీపు అన్న తర్వాత కూడా మా ఇంటికి వచ్చామంటే దాని వెనకాలే ఎంత బలమైన కారణముందో మీరు ఊహించగలరని అనుకుంటున్నాను. సరే, ఆ బలమైన కారణమేంటో తెలిస్తే విని ఆనందిస్తాం. సరే మావయ్య. లాయర్ గారు, ఈయన మా మావయ్య గారు. ఆయన పక్కనున్న వ్యక్తి మా లత భర్త గారు. ఓహో, బలమైన కారణం అంటే ఏంటో అనుకున్నాను. పకడ్బందీగా లాయర్ని తీసుకుని మరీ వచ్చారన్నమాట. సరే, కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నట్టు మేమనుకున్న పనిని మీరే నెరవేరుస్తారంటే మేం మాత్రం ఎందుకు వద్దంటాం? రే వర్మ, నాన్నగారు, మీ ఇద్దరితో డైవర్స్ పేపర్ మీద సంతకం పెట్టించడానికి లాయర్ని తీసుకొచ్చారా? వెళ్ళి సంతకం పెట్టు. అలాగే నాన్నగారు. ఒకటేంటి, వాళ్ళు డివోర్స్ ఇవ్వాలే గాని 100 సంతకాలు పెడతాను. ఆ పేపర్స్ ఇలా ఇవ్వండి. ఒక్క నిమిషం మరిదే. విడాకులంటే అవి మీ గుమ్మానికి కట్టిన మావిడాకులు కాదు, మీరడగ్గానే పీకి చేతులు అట్టడానికి. దాని వెనకాల చాలా కథ ఉంటుంది. కథ? అవును బ్రదర్, ఏ తప్పు చేయకుండా లతకి విడాకులు ఇవ్వాలంటే దాని వెనకాల ఒక సీరియల్కి సరిపడా కథే ఉంటుందంట. అదేంటో లాయర్ గారు చెప్తారు, మీరు శ్రద్ధగా విని ఆనందించండి. సార్, మీ ఇద్దరికి పెళ్ళయి ఎన్ని రోజులైంది? 2 నెలలైంది. 2 నెలలకే మీరు ఈ అమ్మాయికి విడాకులు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు? బుద్ధి లేక.
చెల్లి బాగు. లాయర్ గారు మీరు అడగండి. ఏం అక్కర్లేదు, నా పెళ్ళని చెప్పింది నిజమే. బుద్ధి లేకే విడాకులు ఇవ్వాలనుకున్నా, కానీ బుద్ధి లేని నాకు కాదు, దానికి. ఎందుకలా చూస్తావు? చూసారా లాయర్ గారు, మీ ముందే మొగుడన్న గౌరవం లేకుండా ఎలా గుడ్లు ఉరిమి చూస్తుందో? ఆవిడ గారి పొగర్ని, అహంకారాన్ని, సోమరితనాన్ని భరించలేకనే మా వాడు విడాకులిద్దాం అనుకుంటున్నాడు. ఈ కారణాలు చాలనుకుంటా. సరిపోదు సార్. ఏ భర్త అయినా తన భార్య నుంచి విడాకులు కావాలి అని కోరుకుంటే చాలా బలమైన కారణం ఉండాలి. నిద్ర లేటుగా లేస్తుందనో, కూరలో ఉప్పు తక్కువ వేస్తుందనో, తను మీరు బయటకు వెళ్ళినప్పుడు ఎదురు రాలేదనో, ఇలాంటి సిల్లీ థింగ్స్ చెప్పి విడాకులు కోరుకుంటే ఏ కోర్టు మీకు విడాకులు మంజూరు చేయదు సార్. మరి మమ్మల్ని ఏం చేయమంటారు? సింపుల్ సార్. లత నుంచి మీరు విడాకులు కోరుకోవడానికి ఏమైనా బలమైన కారణాలు చూపించాలి. అంటే భర్తకి నచ్చని పని చేస్తుందని గాని, లత మీ విషయంలో అన్యాయంగా, అక్రమంగా ప్రవర్తిస్తుందని గాని, మిమ్మల్ని రాచి రంపాన పెడుతుందని గాని, మిమ్మల్ని శారీరకంగా, మానసికంగా చిత్రహింసలు పెడుతుందని గాని, ఇలాంటి బలమైన కారణాలు చూపిస్తే తప్ప మీకు విడాకులు రావు. వచ్చే అవకాశం కూడా లేదు. అంటే భార్యాభర్తల మధ్య ఇలాంటివేం జరగకపోతే విడాకులు రావా? 100% రావంట మావి గారు. కాబట్టి నా చెల్లిని తిరిగి కాపురానికి తీసుకెళ్లటం తప్ప మీరేటి చేయలేరు. ఒకవేళ విడాకులే కోరుకుంటే లాయర్ గారు చెప్పిన విషయాల్లో ఏ ఒక్క విషయమైనా సాక్ష్యాలతో రుజువు చేస్తే అప్పుడు విడాకులు రావచ్చు. ఎస్, విడాకులు కోరుకునే ఏ దంపతులైనా 6 నెలలు ఒకే ఇంట్లో కలిసి ఉండాలి. ఈ 6 నెలలు గడిచా కూడా వీళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదరని పక్షంలో అప్పుడు కోర్టు విడాకులిచ్చే అవకాశం ఉంటుంది. అర్థమైంది. ఈ 6 నెలలు మా కోడలు మా ఇంట్లోనే ఉంటుంది, అంతేగా? అవునత్తయ్య, ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా నా చెల్లి, నా మరిది 6 నెలలు కలిసి కాపురం చెయ్యాలి. ఆ 6 నెలలు గడిచాక కూడా అపార్థాలు తొలగిపోకపోతే అప్పుడు ఆలోచిద్దాము. ఏమంటారు లాయర్ గారు? అవును మేడం. వీళ్ళు హైకోర్టుకు వెళ్ళినా, సుప్రీంకోర్టుకు వెళ్ళినా అక్కడ జడ్జిలు చెప్పే తీర్పు ఇదే. అర్థమైంది. మాకిష్టం ఉన్నా లేకపోయినా ఈవిడ గారిని 6 నెలలు భరించాలి, అంతే కదా? అంతేగా నాన్నగారు. ఈవిడ మనల్ని ఎంతగా రాచి రంపాన పెడుతుందో, ఎన్ని ముప్పు తిప్పలు పెడుతుందో అవన్నీ సాక్ష్యాలతో సహా కోర్టులో సబ్మిట్ చేయాలంట. ఆ విషయం మేము చూసుకుంటాంలేండి. రండి భార్య గారు, రండి, తమరు దయచేయండి. థ్యాంక్ యూ భర్త గారు, నేనొచ్చిందే అందుకు. పదండి వెళ్దాం. ఒక నిమిషం బావా. అత్తయ్య, నన్ను ఆశీర్వదించండి. ఒక్క నిమిషం. ఏమండి, చిట్టమ్మని ఆశీర్వదిద్దామండి. నేను ఆశీర్వదించను. నన్ను ఆశీర్వదించాలంటే అర్హత ఉండాలత్తయ్య. అది నీకుందిలే, నువ్వైనా ఆశీర్వదించు. అంటే నిన్ను ఆశీర్వదించే అర్హత నాకేనా లేంది? నేను కూడా ఆశీర్వదిస్తాను. వెళ్ళక్షంతలు తీసుకురాపో. అలాగేనండి.
తీసుకోండి. చిట్టి రామ్మా. దీర్ఘ సుమంగళి భవ. నీకు పన్నెంటి బిడ్డ పుడతాడమ్మా. మీ ఆశీర్వాదం నాకు శ్రీరామ రక్షతయ్య. వస్తానా? అలాగే తల్లి, జాగ్రత్తమ్మా. పచ్చిటమ్మా. జాగ్రత్త.